ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మళ్ళీ అదే డైరెక్టర్ అయినటువంటి హరీష్ శంకర్తో కలిపి పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్లో కాకపోయినా కానీ మళ్ళీ పవర్ స్టార్ మేనియాను రిపీట్ చేయడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్, హరీష్ శంకర్ డైరెక్షన్, డిఎస్పి మ్యూజిక్, అంతేకాకుండా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఇంకొక మ్యాచ్ జాతరను రెడీ చేసి పెట్టేశాయి. ఇక సినిమా స్టోరీ కనుక చూసుకున్నట్లయితే మరి కొత్త కథ అయితే మాత్రం కాదు. కథ చాలా రొటీన్గా ఉంటుంది. ఎలాగైనా కానీ పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకునే విలన్, అతని అక్రమాలు అరాచకాలని అరకొట్టి ప్రజలకు అండగా నిలబడే హీరో. ఇదే వెరీ సింపుల్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ మాత్రం పిచ్చి పీక్స్లో పగలగొట్టేసిందనేది అయితే మాత్రం నిజం. సినిమాలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే గనక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం మాత్రం పక్కా. డైలాగ్స్, పంచెస్, ఎమోషన్స్, కామెడీ, సీరియస్ ఇలా ఒక్కటేమిటి ప్రతి విభాగంలోనూ పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడా అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళ డౌట్ అన్నిటినీ ఒక పక్కకు నెట్టేసి వాళ్ళ అంచనాలను తలకిందలు చేసేసి ఓజీకి మించిన అంతకంటే చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ను ఈ సినిమాలో చూపించాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ కనుక చూసుకున్నట్లయితే కథ విషయంలో కొంచెం కంగారు పడినట్లు అనిపించినా కానీ మేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో మాత్రం హరీష్ శంకర్ ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను హ్యాండ్సమ్గా చూపించడంలో మాత్రం హరీష్ శంకర్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేఖలేంగే సాలా సాంగ్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఎగబడి చూస్తూ ఉన్నారు. తమన్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే తమన్కు ఈ సినిమాకి పనిచేయడానికి కేవలం 10 రోజులు మాత్రమే దొరికింది అని బయట టాక్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ క్యూట్ బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి తొలి ప్రేమ సినిమాలోని కొన్ని సీన్స్ను ఈ సినిమాలో రీక్రియేట్ చేయడం జరిగింది. ఈ సీన్లు తప్పకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను తొలి ప్రేమ మూడ్లోకి తీసుకెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండే కామెడీ సీన్స్ కూడా చాలా సూపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇకపోతే హీరోయిన్గా చేసినటువంటి శ్రీలీల మరియు రాశి ఖన్నా కూడా తమ పాత్రలకు తగినంత వరకు న్యాయం చేశారు. రాశి ఖన్నా తక్కువ సేపు ఉండి తక్కువ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించినా కూడా ఆమె పాత్రకు తగ్గ న్యాయం ఆమె చేసిందనే చెప్పాలి. అంతేకాకుండా సినిమాలో అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్, చిరంజీవి గార్ల పాత సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇకపోతే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి హై వాల్యూస్తో సినిమాను తీశారు. కానీ ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో మాత్రం ప్రొడ్యూసర్స్ చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు సినిమా అయినటువంటి ఓజీకు చేసిన ప్రమోషన్స్లో కేవలం 10% ప్రమోషన్స్ కూడా ఈ ఉస్తాద్ భగత్ సింగ్కు చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపు 6-7 ఇయర్స్ అయినందువల్ల ఫ్యాన్స్లో కూడా ఈ సినిమా పైన అంత పెద్దగా క్రేజ్ అనేది లేకుండా పోయింది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో వస్తున్న నెగిటివ్ రివ్యూస్ను ఏ మాత్రం పట్టించుకోకుండా మీరు మీ ఫ్యామిలీతో ఇప్పుడే థియేటర్కి వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చూడండి. ఎందుకంటే కథ కొంచెం రొటీన్గా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ 1 man షోతో సినిమా మొత్తం నడిపించేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.